దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 4వ వాక్యమును చదువుకుందాం. అందరూ తెరిచి చూడండి. 4వ వాక్యము. కరెక్ట్ చదవాలి. అయిపోయింది కదా. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉభయదేదేమును దేవుడు ఆశీర్వదించెను. 13, 14లో కూడా దేవుడు ఉభయదేదేము ఇంటిని, ఉభయదేదేమును, ఆయన కలిగిన సొత్తంతటిని ఆశీర్వదించెను అని రాయబడింది. ఉభయదేదేము ఇంటిని, ఆయన్ని, ఆయన కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించటానికి కారణం ఏంటి మనకు తెలుసు. దేవుని యొక్క మందసం ఉభయదేదేము ఇంటిలో ఉన్నందువల్ల దేవుడు ఆయన ఇంటిని ఆశీర్వదించారు. ఒక 3 నెలలు దేవుని మందసం ఉభయదేదేము ఇంట్లో ఉన్నట్టుగా వాక్యంలో రాయబడింది. ఈ 3 నెలలు ఆ ఇంట్లో మందస్సు ఉన్నందువల్ల ఆ ఇల్లు దేవుడు ఆశీర్వదించారు. దేవుని మందస్సము అనేది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. వారికి కలిగిన సొత్తంతయు దేవుడు ఆశీర్వదిస్తారు. మీలో అనేక మంది ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకొని ఉన్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. అయినా కొంతమంది సరైన ఆశీర్వాదం అనుభవించట్లేదు. ఇంకా కొంతమంది పేదరికంలోనూ, మరికొంతమంది దీనావస్థలో, దరిద్రతలో ఉంటున్నారు. కొన్నిసార్లు మందిరానికి రావడానికి ఛార్జీ కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇలా చాలామంది ఇంకా గొప్ప ఆశీర్వాదం అనుభవించలేక దరిద్రతలో, దీనావస్థలో ఉండటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి అనేది మీ కుటుంబంలో నిండుగా లేనందున. దేవుని నిబంధన మందస్సము అనే ఆయన సన్నిధి మీ కుటుంబంలో ఉంటే మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధి ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనేదానికి ఒక నిదర్శనం ఓబేదేదేము యొక్క కుటుంబమే. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యము గనుక ఇది నిజం, ఇది జరిగింది. ఓబేదేదేము ఆరాధన చేసిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఓబేదేదేము దేవుని విశ్వసించినట్లుగానే మనం దేవుని విశ్వసించి ఉన్నాం. మరి ఆయన కుటుంబాన్ని, ఆయన కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు కదా. మనల్ని ఎందుకు ప్రభు ఆ విధంగా ఆశీర్వదించలేదు? చాలనటువంటి అనుభవాల్లో ఇంకా మనం ఉంటున్నాం. ఏదో కష్టపడ్డాం, ఏ పూటకు ఆ పూటకు తింటున్నాం, పస్తుండకుండా సరిపోతుంది అన్నట్టుగానే ఉంటుంది. కానీ కొంతమంది అలా 3 పూట్ల తినలేక చేసిన అప్పులు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటున్నారు. దేవుని సన్నిధి అనేది మీ కుటుంబంలో ఉంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి మీకు కలిగిన సమస్తమును ప్రభు ఆశీర్వదిస్తారు. కనుక దేవుని సన్నిధి మీ ఇంటిలో ఉండేటట్లుగా ఉదయకాలమే లేచి దేవుని స్తుతించి ఆయన సన్నిధిని మీ కుటుంబంలోకి మీరు తీసుకురండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఓబేదేదేమును దేవుడు ఆశీర్వదించి ఆయనకు కుమారులను అనుగ్రహించెను. ఓబేదేదేమును ఆశీర్వదించిన దేవుడు ఆయనకి కుమారులను అనుగ్రహించారు. కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యమని మన వాక్యములో చూస్తాం.
దేవుడు ఒబేదేదేముకి కుమారులను స్వాస్థ్యముగా అనుగ్రహించారు. మీకందరికీ దేవుడు కుమారులను కుమార్తెలను ఇచ్చారు. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. మరి కొంతమందికి సంతానం లేదు, కుమారులు కుమార్తెలు లేరు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సేవకులంగా మేము తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. మేమే మీకు పిల్లలు, మీరే మాకు తల్లిదండ్రులు. కనుక ప్రభు అలాగే చెప్పారు. ఒక తల్లిని విడిచిపెడితే 100 మంది తల్లులు ఉంటారు, ఒక తండ్రిని విడిచిపెడితే 100 మంది తండ్రులు ఉంటారు. కనుక పిల్లలు లేని వారందరికీ మేమే పిల్లలం. కనుక మీరు అది గుర్తించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒబేదేదేముకు దేవుడు కుమారులని స్వాస్థ్యముగా అనుగ్రహించారు. కుమారులు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఒబేదేదేముకు ఇచ్చిన కుమారులు 8 మంది కుమారులని మనం చూస్తున్నాం. ఒబేదేదేము ఇంటికి దేవుడు 8 మంది కుమారులను ఇచ్చినట్టుగానే క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు 8 విధములైన పరిచర్యలను, 8 విధములైన ఉద్యోగములను దేవుడు అనుగ్రహించారు. 8 ఉద్యోగముల చేత సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి. గనుక ఒబేదేదేమును దేవుడు కుమారులనిచ్చి ఆశీర్వదించారు. ఆ కుమారుల యొక్క ఒక్కొక్క పేరుకు ఒక ఆత్మీయమైన అర్థం ఉంది. ఒక్కొక్క పేరుకి ఒక ఆత్మీయమైన అర్థం. ఆ అర్థమును మనం అర్థం చేసుకుంటే మనకెంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒబేదేదేము అంటే సేవకుడు అని అర్థం. ఒబేదేదేము అంటే సేవకుడు. దేవుని సేవ చేసేవారు మాత్రమే కాదు దేవుని సేవకులు. ఆయన్ను సేవించి ఆరాధించే వారందరూ ఆయన సేవకులై ఉన్నారు. గనుక మనం అందరము దేవుని సేవిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. గనుక అందరూ దేవుని యొక్క సేవకులై ఉన్నారు. దేవుని సేవకులకి దేవుడు 8 మంది కుమారులని స్వాస్థ్యముగా అనుగ్రహిస్తున్నారు, దేవుని సేవించే వారందరికీ. కనుక మనందరం దేవుని సేవిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. కనుక మనందరికీ దేవుడు స్వాస్థ్యమును అనుగ్రహించారు. అదే ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. మొదటి కుమారుని పేరు షమయ, రెండవ కుమారుని పేరు యెహోజాబాదు, మూడవ కుమారుని పేరు యోవాహు, నాలుగవ కుమారుని పేరు షాకారు, ఐదవ కుమారుడు నెతనేలు, ఆరవ కుమారుడు అమీయేలు, ఏడవ కుమారుడు ఇశ్శాకారు, ఎనిమిదవ కుమారుడు పెయుల్లెతై. 8 మంది కుమారులని దేవుడు ఇచ్చారు. మొదటి కుమారుని పేరు షమయ. షమయ అంటే అర్థం ఏంటంటే యెహోవా ఆలకించువాడు అని అర్థం. దేవుడు ఒబేదేదేము ఇంటిలో ఎలా ఉన్నాడంటే ఆలకించువాడై ఉన్నాడు. ప్రభువు మీ కుటుంబంలో ఎలా ఉండాలి? ఆలకించువాడై ఉండాలి. మీరు ఏదైనా ఒక విషయం దేవునికి చెప్పినప్పుడు ఆయన ఆలకించువాడై ఉండాలి. ఆలకించేవారు లేకుండా మనం ఎంత చెప్పుకున్నా ఫలితం ఉండదు, దానికి అర్థం ఉండదు. కనుక దేవుడు మీ కుటుంబంలో ఆలకించువాడై ఉండాలి. ఒబేదేదేము యొక్క ఇంటిలో దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. కనుక ఆయన ఏది చెప్పినా దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా. సంఘములో కూడా దేవుడు ఆలకించువాడై, అప్పుడు సంఘము ఆశీర్వాదకరంగా. మీ కుటుంబంలో కూడా ప్రభు ఆలకించువాడై. మన దేవుడు ఆలకించే దేవుడు. దేవుడు ఆలకించే దేవుడు. తప్పకుండా ప్రభు ఆలకిస్తాడు. యూదులు బబులోనికి కొనిపోబడినప్పుడు 70 సంవత్సరాలు చెరనివాసం సంపూర్తి అయ్యేటప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. యెర్మీయా ద్వారా పలకబడిన 70 సంవత్సరాలు చెరనివాసం నుంచి విడుదల పొందే ఆ ప్రవచనాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలు ప్రార్థించింది ఏంటంటే, ప్రభువా ఆలకించుము అని ప్రార్థించాడు.
దేవుని దానియేలు కోరుకున్నదంటే ఆలకించమని. 70 సంవత్సరాలుగా మేము, మా పితరులము, మా పిల్లలంతా బబులోను బానిసత్వంలోనే ఉన్నాం. 70 సంవత్సరములు నిండిన తర్వాత తిరిగి మమ్మల్ని తీసుకొని వస్తావు మా స్వదేశానికని యిర్మీయా ద్వారా పలకబడిన ప్రవచనాలు ఉన్నాయి. అవి మేము జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆలకించు అని ప్రభువు దగ్గర ప్రార్థన చేశారు. ఎన్నో సమస్యలు అనుభవించారు. బానిసత్వం కింద ఎన్నో కష్టాలు అనుభవించారు. దేవుని స్తుతించకుండా, జీవమగల దేవునికి జరగవలసిన ఆరాధన జరగకుండా బబులోనీయులు వారిని ఎంతో శ్రమ పెట్టారు, అవమానపరిచారు. బానిసత్వంలో ఉన్నప్పుడు సియోను పాటలు పాడండి మేము వింటామని హేళనగా ఎగతాళి చేశారు. యెరూషలేములో ఉన్నప్పుడు సియోను పాటలు పాడారు కదా, యెరూషలేం పాటలు పాడారు కదా, సియోను యెరూషలేం పాటలు పాడి ఎంతో ఆనందించారు. ఇప్పుడు పాడండి మీ సియోను పాటలు, యెరూషలేం పాటలు మేము వింటామని ఎగతాళిగా మాట్లాడితే మేము ఎలా పాడగలము అన్యుల దేశములని బాధపడ్డారు, దుఃఖపడ్డారు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ చెరలో ఉండేటటువంటి ఆ దినాలు సంపూర్ణమయ్యేటప్పుడు దానియేలు ఆలకించమని ప్రార్థన చేశారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, పలు రకాలైన పరిస్థితుల గుండా మీరు వెళ్ళవచ్చును. మీ కుటుంబంలో దేవుడు ఆలకించువాడై ఉండాలి. ఆలకించమని ప్రభువు చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రభువు ఒక దూతను పంపారు, గాబ్రియేలు దూతను. ఆ దూత వచ్చి దానియేలుతో చెప్పారు, నీ విజ్ఞాపన చేయటం ఆరంభించినప్పుడే నీకు వర్తమానం తెలియచేయాలని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు ఆలకించమన్నప్పుడే దేవుడు ఆలకించాడు. ప్రతి కుటుంబంలో దేవుడు ఆలకించువాడై ఉండాలి. ప్రియమైన వారలారా, 34వ కీర్తన 17వ వాక్యములో గమనించినప్పుడు, 34వ కీర్తన 17వ వాక్యం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. దేవుడు నీ కుటుంబంలో నీ మొర ఆలకించాలి అంటే మీరు నీతిమంతులై ఉండాలి. నీతిమంతులుగా మీరు ఉండాలి. మీ నీతిని, మీరు పొందిన నీతిని, ప్రభువు మీకు ఇచ్చిన నీతిని మీరు కాపాడుకోవాలి. నీతిమంతులుగా ఉండి మీరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారికి విడుదల ఇచ్చారు. నీతిమంతులకి శ్రమలు వస్తాయా అంటే వస్తాయి. నీతిమంతులు కష్టకాలం వస్తుందంటే కష్టకాలం వస్తుంది. నీతిమంతులైనా అనీతిమంతులైనా శ్రమలు వస్తాయి. కానీ నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, వారి మొర ఆలకించి. కానీ అనీతిమంతులు మొరపెడుతుంటారు, దేవుడు ఆ మొర ఆలకించడు. మన నీతిమంతులమై మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన బలము కలిగినదై ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన బలం కలిగినదై ఉంటుందని వాక్యం చెప్తుంది. గనుక ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవకూడదంటే వర్షం ఆగిపోయింది, వర్షం కురవాలంటే కురిసింది. ఆయన ప్రార్థన అంత బలమైనదిగా ఉంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. వర్షమే ఆపేశాడు, వర్షమే కురవమన్నాడు. వర్షం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులందరికీ సంబంధించింది. ఆయన ఆపమన్నాడు, దేవుడు ఆపేశాడు. ఆలకించి ఆయన మొర ఆలకించి ఆపేశాడు. మరలా ఆయన కురిపించమన్నాడు, మరలా కురిపించాడు. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థనకి ఎంత గొప్ప శక్తి బలం ఉంటుందో చూడండి. క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులం. ఒక విధంగా చెప్పాలంటే ఏలియా కంటే కూడా మనం శ్రేష్ఠులమై ఉన్నామని చెప్పాలి. ఏలియా కంటే కూడా మనం శ్రేష్ఠులమై ఉన్నాం. ఏలియా ప్రార్థనే అంత బలము కలిగి ఉంటే మన ప్రార్థన ఇంకెంత బలం కలిగి ఉండాలి.
మన ప్రార్థనకి ఇంకెంత గొప్ప శక్తి ఉండాలి. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తాడని చూస్తున్నాం. అదే కీర్తన 6వ వాక్యం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనులమై మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని రక్షిస్తారు. మన దేవునికి మొరపెట్టేటప్పుడు దీనులమై ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. మనల్ని మనం తగ్గించుకొని దీనులమై మొరపెడితే దేవుడు తప్పనిసరిగా ఆ మొర ఆలకిస్తాడు. దీనులమై మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఒక దీనత్వము, దీన మనస్సు అనేది మనం ధరించుకోవాలి. మనం అతిశయోక్తిగా, గర్వముగా, అహంకారముగా, దబాయించినట్టుగా బెదిరేసి మనం అడిగితే ఎవరు ఆలకించరు. మన దీనులమై దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. శమయ అంటే అర్థం ఏంటంటే యెహోవా ఆలకించువాడు. ఒబేదేదేము యొక్క ఇంటిలో దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడు. కనుక ఆయన మొరంతా దేవుడు ఆలకించి ఆయన కుటుంబాన్ని, ఆయన కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. ద్వితీయోపదేశకాండం 9:19 వాక్యం చదువుకొని ముందుకెళ్తాం. మిమ్మును నశింప చేయాలని కోపపడినటువంటి యెహోవా కోపోద్రేకమును చూచి భయపడ్డాను. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో, దేవుడు మీ మీద కోప్పడ్డాడు. ఆయన కోపోద్రేకుడై మీ మీద కోప్పడి ఒక్క క్షణములో ఈ ప్రజల్ని నేను నశింపజేస్తానని ప్రభు చెప్పాడు. ఆయన కోపోద్రేకుడవటం నేను చూసి నేను భయపడ్డాను. ఎక్కడ ఒక్క క్షణములో మిమ్మల్ని అందరినీ ఆయన నశింపజేస్తాడు అని నేను దేవునికి మొరపెడితే ఆయన నా మొర ఆలకించాడు. మన దేవుడు కోపోద్రేకములో కూడా మొరపెట్టినప్పుడు ఆయన కోపం చల్లార్చుకొని ఆయన మన మొర ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకిస్తున్నాడు. దేవుని బిడలు త్రోవ తప్పిపోయినప్పుడు, దేవుని బిడలు దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరినప్పుడు వారి మీద దేవుడు కోపోద్రేకుడయ్యాడు. ఎన్నోసార్లు మనం దేవుని ఆజ్ఞ మీరుతానే ఉంటున్నాం. ఎన్నోసార్లు దేవుని నియమాలు, దేవుని క్రమాలు, ఆయన కట్టడలు మనం మీరుతూనే ఉంటున్నాం. ప్రతి విషయంలో సేవకులు చెప్పేది వింటలేదు. ప్రతిరోజు వాక్యం చదవాలని చెప్తున్నానా? ఎంతమంది చదివారు చెయ్యొద్దండి ఈరోజు? అదిగో చాలామంది కూర్చొని ఎన్నిసార్లు నేను గద్దించాను, ఎన్నిసార్లు నేను అరిచాను, అయినా మీరు వింటలేదు. పోనీ చదువు రాని వ్యక్తి చదవలేదంటే దానికి ఒక అర్థం, చదువు వచ్చి కూడా చదవలేదంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? దేవుడు కోపోద్రేకుడు అవుతున్నాడు. ఆయన మాట విననప్పుడు దేవుడు కోపోద్రేకుడు అవుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసు? ఒక్క క్షణములో నేను నశింపజేస్తాను, నువ్వు అడ్డు రావద్దని చెప్పాడు. మోషే వెళ్ళి దేవునికి మొరపెడితే ఆయన కోపము చల్లార్చుకున్నాడు. మోషే మొర దేవుడు ఆలకించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. 10ంటికి ప్రార్థన అంటే ఇప్పుడు వస్తున్నారు, 10 గంటలకు ప్రార్థన అంటే 12 అవుతుంది, ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నారు. ఇంక దేనికి సుఖమే ఉంది చెప్పు? ఇప్పుడు వచ్చి సుఖమే ఉంది. ఆరాధనకు వస్తే ఆరాధన లేదు, వాక్యం టయానికి అందుకోవట్లేదు, ఎప్పుడో ముగింపులో వస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోండి, ఆరాధన పోయి ఇచ్చామని ఒక ఫీల్ వస్తుంది కదా. గుమ్మం దాటి బయటికి రండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి, ఆరాధనకి వెళ్ళి వచ్చామనుకోండి, సరిపోతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం చెప్తుంది. ఇవన్నీ చేస్తున్నారు కనుకనే దేవుడు మొర ఆలకించట్లేదు. మొర ఆలకించే దేవుడై కుటుంబంలో ఉండట్లేదు. ఒబేదేదేమో ఇంటిని ఆశీర్వదించాడు అంటే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు అక్కడ. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. రెండవదిగా ఆయనకిచ్చిన
కుమారుడు యెహోజాబాదు అనే కుమారుని ఆయనకి ఇచ్చారు. దీనికి అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చును అని అర్థం. యెహోవా ఇచ్చును. మన దేవుడు మనకు ఇచ్చువాడై ఉన్నారు. మన దేవుడు మనకు ఇచ్చువాడై ఉన్నాడు. అందుకే ఆయన ఏం చెప్పాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని వాక్యం చెప్తుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని వాక్యం చెప్తుంది. కొంతమంది పుచ్చుకోవాలనుకుంటారు. ఏది? ఏం పుచ్చుకోవాలనుకుంటారు? ద్రాక్షారసం అంట. ద్రాక్షారసం పుచ్చుకోవాలనుకుంటారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలని వాక్యం చెప్తుంది, ధన్యమని వాక్యం చెప్తుంది. ఒబేదేదేము ఇంటిలో దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయనకు ఇచ్చువాడై ఉన్నాడు. ఆయనకి ఇచ్చువాడై ఉన్నాడు. ఈయన ఆయనకు మొరపెడుతున్నాడు, ఆయన ఈయనకి ఇస్తున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఎలా ఉండాలంటే నీకు ఇచ్చువాడై ఉండాలి. నీ కుటుంబంలో ఆయన ఇచ్చువాడై ఉన్నప్పుడు నీకేమేం కావాలో అవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు ఏమిచ్చాడు అంటే ఆయన ప్రియమైన కుమారుని ఇచ్చాడు. ఆయన ప్రియమైన కుమారునే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రియమైన కుమారుడు నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఆయన ఇచ్చిన ఆ ప్రియమైన కుమారుడు ఇంట్లో హృదయంలో ఉండట్లా, ఎవరెవరో వచ్చి ఉంటున్నారు. దేవుడు మనకిచ్చిన ఆయన ప్రియమైన కుమారుడు మనం కలిగి ఉండట్లేదు, ఎవరెవరో ఉంటున్నారు, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, బంధువులు చుట్టాలు అంతా పోతున్నారు. కానీ ప్రియమైన కుమారులే మన హృదయంలో అయినా ఇంటిలో అయినా ప్రియమైన కుమారుని దేవుడు ఇచ్చాడు, ఆయన ఉండాలి. ఆ ప్రియమైన కుమారుని యందు దేవుడు సమస్తమును ఉంచాడు. సమస్తమును, అవి భూమి మీద ఉన్నవైనా, భూమి క్రింద ఉన్నవైనా, ఆకాశం అందున్నవైనా, పరలోకంలో ఉన్నవైనా ప్రియమైన కుమారుని యందు దేవుడు ఉంచాడు. ఆ కుమారుడు నీకు ఇచ్చాడు. ఆయన నీ ఇంట్లో ఉంటే నీకు ఆయన సమస్తమును అనుగ్రహిస్తారు. యేసు ప్రభు చాలా ఇళ్ళకి విజిటింగ్ చేశాడు. విజిటింగ్కి వెళ్ళినప్పుడు ప్రభు వాళ్ళ ఇంట్లో ఏది కావాలో అది ప్రభు ఇచ్చారు. పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో ఉంటే ఆవిడ చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దిస్తే వెళ్ళిపోయింది. ఆవిడ లేచి పరిచర్య చేసింది, ఆవిడకి ఆరోగ్యం ఇచ్చాడు. ఒక చిన్నది చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి చిన్నదానా లెమ్మనగానే చిన్నది లేచింది. మరణాన్ని తొలగించి జీవం ఇచ్చాడు. ప్రియమైన కుమారుడిని ఇంట ఉంటే నీకు ఏది అవసరమో అది తీరుతుంది. గనుక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తనకి ఏకైక ప్రియమైన కుమారుని మనకిచ్చాడు. ఆయన మన యొద్ద ఉండాలి, మన ఇంట ఉండాలి. ఇంకా ఆయన ఇచ్చింది ఏంటంటే తన్ను అడుగువారందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇచ్చును. అడుగువారందరికీ ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చారు. గనుక రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన ఎప్పుడో ఇచ్చాడండి పరిశుద్ధాత్మ నాకు. ఈ మధ్యకాలంలో నేను అటు ఇటు తిరిగి అటు ఇటు ఊగినందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అని చెప్తుంటారు చాలామంది. అప్పుడెప్పుడో నేను బాగా ఆత్మతో నింపబడ్డాను, అన్ని భాషలు మాట్లాడాను, మంచి వరాలు కలిగి ఉన్నాను. ఇప్పుడు ఏ వరం లేదు, అన్ని భాషలు కూడా రావట్లేదు, చప్పట్ల మోత తప్ప ఇంకొకటి లేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రభు మనకి ఇచ్చాడు, మన కుటుంబంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలేదు మనకి. దేవుడు మనకు ఆత్మని ఇచ్చాడు. ఆ ఆత్మలో 3 కార్యాలు కనబడుతున్నాయి. ఒకటి శక్తి కనబడుతుంది, రెండవది ప్రేమ కనబడుతుంది, మూడోది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే అర్థం ఉంటుంది స్వస్థ బుద్ధి అని ఉంటుంది కింద అర్థం. స్వస్థ బుద్ధి. దేవుడు మనకిచ్చిన ఆత్మలో 3 కార్యాలు మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా ఒకటి శక్తి మనకు కలుగుతుంది, రెండోది ప్రేమ కలుగుతుంది, మూడోది స్వస్థ బుద్ధి కలుగుతుంది. ఎంతమందికి దేవుడు తన ఆత్మని ఇచ్చి ఉన్నారో వారిలో ఈ 3 కార్యాలు ఉంటాయి.
ఈ 3 కార్యాలు లేకపోతే దేవుడు నీకు పరిశుద్ధాత్మను కాదు ఇచ్చింది, పిరికాత్మని ఇచ్చాడని అర్థం. దేవుడిచ్చిన ఆత్మ అయితే ఈ 3 కార్యాలు ఉండాలి. ఒకటి, దేవుని శక్తి కనబడాలి. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆత్మను మీ మీదకి పంపుతాడు, అప్పుడు మీరు శక్తి నొందుతారని చెప్పాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు సమస్త విధమైన బలహీనతలని మనం జయించగలుగుతాం. మన శరీరంలో ఉన్నాం గనుక మనలో అనేకమైనటువంటి బలహీనతలు కలుగుతుంటాయి. ఈ బలహీనతలన్నిటిలో మనం ఒక విడుదల పొందుకోవాలి అంటే దేవుని ఆత్మలో ఉన్న శక్తి మనలో క్రియ జరగాలి. బలహీనతలకి బలైపోతున్నావు, బలహీనతలో బలపరచబడుతున్నావు, బలహీనత నిన్ను జయించి ఏలుబడి చేస్తుందంటే దేవుడిచ్చిన ఆత్మ లేదని దాని అర్థం. ఎవరమైనా, నేనైనా మీరైనా, దేవుడిచ్చిన ఆత్మ లేదని దాని అర్థం. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా మనకు శక్తి అనుగ్రహించబడుతుంది కనుక మన బలహీనతల్లో మనము జయించడానికి ఆ శక్తి మనకు సహాయం అవుతుంది. పౌలుకి అందరికీ బలహీనతలు ఉంటే పౌలుకు కూడా బలహీనత ఉంది. ఆయన గొప్ప సేవకుడైన ఆయన శరీరంతోనే ఉన్నాడు కదా, ఆయన బలహీనతలోనే ఉన్నాడు. తన బలహీనతల నుంచి తాను విడుదల పొందాలని ముమ్మారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒకటే చెప్పాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది. మన బలహీనతలోనే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుని ఆత్మ మన యందున్నప్పుడు మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. కనుక ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడేది ఆయన శక్తి అనుగ్రహించబడి. రెండవదిగా ఆయన ప్రేమ మనకు కలుగుతుంది. రోమా 5:5లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగేది రెండవది ఏంటంటే అందులో ప్రేమ కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేటప్పుడు ఒక ప్రేమను తీసుకొస్తున్నారు. ఆయన తీసుకొచ్చే ప్రేమ, అది ఎవరి ప్రేమను తీసుకొస్తున్నారు? ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చారు గనక తండ్రి ప్రేమ బాగా ఎరిగి ఉన్నాడు గనక తండ్రి ప్రేమనే మనలోనికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని బాగా ఎరిగి ఉన్నాడు గనక కుమారుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎరిగి ఉన్నాడు గనక కుమారుని ప్రేమను కూడా ఆయన తీసుకొస్తున్నారు మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చే ప్రేమ, ఒకటి తండ్రి ప్రేమ, రెండోది కుమారుని ప్రేమ. మన దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమని మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? యేసు ప్రభు చెప్పారు, ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అంటే తండ్రి యొక్క ప్రేమ ఒక వర్గానికి సంబంధించింది కాదది. ఆయన ప్రేమ అనేది అందరికీ సంబంధించింది. పాపులైనా నీతిమంతులైనా అందరికీ దేవుడు తన ప్రేమను పంచాడు. అందరినీ దేవుడు ప్రేమించారు. దేవుని ప్రేమ అంత విశాలమైనది. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, మనుషుల ప్రేమ భేదాభిప్రాయాలతో ఉంటుంది. కొంత మట్టుకు కొందరిని ప్రేమించగలుగుతాం, మరి కొంతమందిని మనం ప్రేమించలేము. ప్రేమించలేనప్పుడు మౌనంగా ఉండకుండా ద్వేషించటం మొదలు పెడతారు. అంటే దేవుని యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోకి తీసుకురాలా. ఆ తండ్రి ప్రేమతో మన హృదయం నింపబడకపోతే మనుషుల ప్రేమలే క్రియ జరుగుతాయి, లోక ప్రేమలే క్రియ జరుగుతాయి, శరీర సంబంధమైన మాంస ప్రేమలే క్రియ జరుగుతాయి. అదే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను తీసుకొస్తే తండ్రి ప్రేమలో భేదాభిప్రాయాలు ఉండవు, వ్యత్యాసం ఉండదు. అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తాడు. ఉదాహరణకి చూడండి, యాకోబు తన కుమారులను ఆశీర్వదించేటప్పుడు రూబేన్ని ఆయన ఏం ఆశీర్వదించాడో తెలుసునా? నీవు నీళ్ళ వలె చంచలుడవై ఉంటావు, నీకు స్థిరత్వం అనేది ఉండదు, నీవు నీళ్ళ వలె చంచలుడవై ఉంటావు, నువ్వు కదిలిపోతుంటావు అని ఆశీర్వదించాడు. ఎందుకంటే తన మంచం అపవిత్రపరిచి తన విశ్రాంతికి భంగం కలగచేసినందువల్ల తన కుమారుని ఆయన పరిపూర్ణముగా ఆశీర్వదించలేకపోయాడు.
ఆ తండ్రి తన కుమారునికి అందరికీ పంచినట్టుగా ప్రేమను పంచలేకపోయారు. కానీ దేవుడు ఆశీర్వదించేటప్పుడు, మోషే ద్వారా ఆశీర్వదించేటప్పుడు రూబేన్ని ఆయన ఏమని ఆశీర్వదించాడంటే, రూబేను చావక బ్రతుకుతాడు, అతను ఒక గొప్ప జనమవుతాడని దేవుడు చెప్పాడు. దేవుని ప్రేమ చూడు ఎలా ఉందో. మనుషుల్ని మన మీద ప్రేమించి మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాదం వేరుగా ఉంటుంది, కానీ దేవుడు మనల్ని ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది. మనుషులు మనం చేసిన వాటిని మనసులో పెట్టుకొని మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ దేవుడు మనం చేసిన వాటిని క్షమించి మనల్ని ఆశీర్వదిస్తారు. అది తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు గనుక ఆ ప్రేమ మనం అందరికీ పంచాలి. ఆ ప్రేమని మనం అందరికీ పంచాలి. ఆ ప్రేమని మనం చూపించాలి. ప్రియమైన కుమారుని ప్రేమని కూడా తీసుకొచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన కుమారుని ప్రేమ ఎలాంటిదంటే త్యాగంతో కూడినది. ప్రేమైన కుమారుని యొక్క ప్రేమ త్యాగంతో కూడినది. అటువలే ఆయన సంఘాన్ని ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండుటకు, అది నిర్దోషమైనదిగా, మహిమగలదిగా, పరిశుద్ధమైనదిగా ఉండుటకు, తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టుటకు దానిని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొనేను, త్యాగం చేశాడు. యేసయ్య ప్రేమ, కుమారుని ప్రేమ ఎలాంటిదంటే త్యాగంతో కూడిన ప్రేమ. అది త్యాగం గనుక పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని ప్రేమను మనలోనికి తీసుకొచ్చారు గనుక మన ప్రేమ ఎలా ఉండాలంటే త్యాగంతో కూడినదై ఉండాలి. త్యాగంతో కూడినదై ఉండాలి. ప్రాణత్యాగం చేశాడు ఆయన. మన ప్రాణత్యాగం చేయట్లేదు, అంతటితో మౌనంగా ఉంటే మంచిది. అనేకుల ప్రాణాలు తీయకుండా త్యాగం చేయలేనప్పుడు మౌనంగా ఉంటే మంచిది, ఇంకొకరిని త్యాగం చేయకుండా. ఆయన ప్రేమ త్యాగంతో కూడింది. ఆయన త్యాగం చేశాడు. దేవుని పరిచర్య కొరకే ఒక త్యాగం ఉండాలి. దేవుని పరిచర్య కొరకు ఒక త్యాగం ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య ఉంటుంది, దానికి ఒక త్యాగం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక విషయం ఉంటుంది, దానికి ఒక త్యాగం ఉంటుంది. ఆరాధన ఉంటుంది, దానికి ఒక త్యాగం ఉంటుంది. త్యాగం అయితే సమయం అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సమయాన్ని పాటిస్తాం మనలో ఒక త్యాగం ఉంటే. త్యాగంతో కూడినటువంటి ప్రేమ లేకపోగా ద్వేషంతో కూడిన ప్రేమని పెంచుకుంటున్నారు. ఇవి చివరి దినాలు, మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఏ ప్రేమను తీసుకొచ్చారో ఆ ప్రేమలోనే నువ్వు ఎదగాలి. ఆ ప్రేమలోనే నువ్వు పూర్ణత చెందాలి. ఆ ప్రేమలోనే నువ్వు అభివృద్ధి చెందాలి. కనుక ఆయన ప్రేమ త్యాగంతో కూడింది. దేవునికి మహిమ కలుగునుగాక. త్యాగముతో కూడినటువంటి ఆ ప్రేమ మనలో ఉండాలి. మూడవదిగా ఆయన స్వస్థ బుద్ధిని కలగచేశాడు. మనలోనికి వచ్చినప్పుడు ఆయన స్వస్థ బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొంతమందికి దుర్బుద్ధి ఉంటుంది, చెడ్డ బుద్ధి ఉంటుంది. మన కొంతమందికి వంకర బుద్ధి ఉంటుంది. వంకర బుద్ధులు, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఎన్ని ఉపదేశాలు చేసినా, ఎన్ని వాక్యాలు చేసినా, ఎంతమంది సేవకులు బోధించినా, దేవుడే మాట్లాడుతూ వచ్చినా, కళలోనే దర్శిస్తూ వచ్చినా, ఇలా బుద్ధి వంకరగానే ఉంటుంది. కానీ కుక్కతోకలాగా సరివ్వదు. సరిలేని ఒక జీవితం చేస్తుంటారు. ఎందుకు చెప్పండి? ఒక స్వస్థ బుద్ధి అనేది మనం కలిగి ఉండాలి. కానీ వంకర బుద్ధులు, దుర్బుద్ధులు మనకెందుకు? అవన్నీ మనకు అవసరం లేని విషయాలు. పరిశుద్ధాత్మ లేని వారే వంకర బుద్ధి కలిగి ఉంటారు, దుర్బుద్ధి కలిగి ఉంటారు. మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటారు, దుర్బుద్ధితో మాట్లాడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు స్వస్థ బుద్ధి కలగచేస్తున్నాడు. ఏ బుద్ధి కలగచేస్తున్నాడు ఆయన? స్వస్థ బుద్ధి. కనుక మంచి బుద్ధిని ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఒబేదేదోముకు దేవుడు రెండవ కుమారుని ఇచ్చారు, యెహోజాబాదు. దానికి అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చును. దేవుడు ఆ కుటుంబంలో ఇచ్చువాడై ఉన్నాడు. కనుక ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. నీ కుటుంబంలో దేవుడు ఎలా ఉండాలంటే ఇచ్చువాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని గమని, ఆయనకి మూడవ కుమారుడు యోవాహు. యోవాహు అంటే అర్థం ఏంటంటే యెహోవా సహోదరుడై ఉన్నాడు.
దేవుడు ఆ కుటుంబంలో సహోదరుడై ఉన్నాడు. సహోదరులు అంటే అర్థం ఏంటంటే ఒక్క తల్లి కడుపున పుట్టి ఉండాలి. సహోదరులు అని పిలువబడాలంటే ఒక తల్లి కడుపున పుట్టి ఉండాలి. సహోదరులు ఉదరము అంటే పొట్ట. ఒక్క తల్లి గర్భములో పుట్టి ఉండాలి సహోదరులు అంటే. వాళ్ళే సహోదరులు అవుతారు. ఒక తల్లి కడుపున పుడితేనే సహోదరులు. ఒబేదేదేమ ఇంటిలో దేవుడు సహోదరుడై ఉన్నాడు అంటే దేవుడు ఒబేదేదేము ఒక తల్లి గర్భంలో పుట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సహోదరుడై ఉన్నాడు. యేసు ప్రభుని మనకు దేవుడు ఎలా ఇచ్చాడో తెలుసునా? జ్యేష్ఠునిగా ఇచ్చాడు. అంటే మనకి సహోదరునిగా ఇచ్చారు. మనందరినీ సహోదరులు అని పిలిచేదానికి యేసు ప్రభు సిగ్గుపడలేదట. మనందరినీ చూసి నా సహోదరులు నా సహోదరులు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడలేదు. మీరున్నారు, మీకు సహోదరులు ఉంటారు, మీకు అన్న ఉంటాడు, లేక తమ్ముడు ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మీరు తమ్ముడు అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే ఆయన క్రియ ఆ విధంగా ఉంటుంది. ఆయన క్రియలు సరైనవిగా ఉండనందువల్ల, ఆయన క్రియలు మంచివి కానందువల్ల ఈడు నా సహోదరుడు అని చెప్పడానికి మీరు సిగ్గుపడతారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చినా అయ్యా మీ సహోదరుడు అని చెప్తే అన్నట్టుగా పట్టినట్టుగా తప్పించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే దానికి మీరు ఇష్టపడరు. ఇతను మీ అన్న అంటే తమ్ముడు కూడా అన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఎందుకంటే ఆయన క్రియలు ఆ విధంగా ఉండవు. నా అన్న అని చెప్పుకోవడానికి 10 మందిలో ఆ క్రియలు అలా ఉండవు గనుక సిగ్గుపడతారు. కానీ యేసు ప్రభు మనందరినీ సహోదరులు సహోదరులు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడట్లేదు. ఆయన సిగ్గుపడకుండా చెప్తున్నాడు, వీళ్ళు నా సహోదరులు, వీళ్ళు నా సహోదరులని సిగ్గుపడకుండా చెప్తున్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మనం అందరము సహోదరులమై ఉన్నాం. ఎప్పుడు ప్రియమైన కుమారునికి మనం సహోదరులుగా మనం మార్చబడతాము. ఎప్పుడు ఆయనకి సహోదరులుగా మనం మార్చబడతామంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? యేసు ప్రభు ఇలాగే ప్రసంగించేటప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన కలవాలని ఆయనతో మాట్లాడాలని వచ్చారు. యేసు ప్రభుకి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన అన్నారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా మాటలు విని నా తండ్రి చిత్తము చెయ్యువారే నా సహోదరులై ఉన్నారు అని చెప్పాడు. ఆయనకి సహోదరులుగా మార్చబడాలి, ఆయన మనకు సహోదరుడుగా ఉండాలి అంటే ఆయన మాటలు విని ఆయన చిత్తం మనం జరిగించాలి. ఆయన చిత్తము చేయువారే ఆయనకి సహోదరులు అవుతారు. దేవుని చిత్తము నేను చేస్తున్నాను అని ఒక బోర్డు వేసి పెట్టుకుంటున్నారు, లోపల జరిగేదంతా సొంత చిత్తమే జరుగుతుంది. పైకి మాత్రం మేము దేవుని చిత్తం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటున్నాం, లోపలంతా సొంత చిత్తం, సొంత ఆలోచన, సొంత నడిపింపు, సొంత నిర్ణయాలు, సొంతగా నడిపించబడటం, ఇవన్నీ సొంతగా చేస్తున్నాం. పైకి మాత్రం దేవుని చిత్తము అన్నటువంటి ఒక బోర్డు మాత్రమే ఉంది. చూడండి, కుడితికుండకు బట్టగట్టి నెయ్యికుండ అని రాసినంత మాత్రాన లోపల ఉండేది నెయ్యి అవుతుందా? కుడితే కదా. బట్టగట్టి నెయ్యికుండ అని రాస్తే కుడితికుండకి అది నెయ్యికుండ అవుతుందా? నేను దేవుని చిత్తం చేస్తున్నాను అని చెప్పి పైన మాత్రమే చెప్పుకొని లోపలంతా నీ స్వచిత్తం చేసుకుంటుంటే, నీ సొంత చిత్తం జరిగించుకుంటుంటే, నీ సొంత కార్యక్రమాలు నువ్వు చేసుకుంటుంటే అది దైవ చిత్తం ఎలా అవుతుంది? నువ్వు దేవునికి సహోదరుడుగా ఎలా మార్చబడతావు? దేవునికి నీవు సహోదరుడుగా ఎలా మార్చబడతావు? ఆయనకి సహోదరులుగా మార్చబడాలంటే ఆయన మాటలు విని ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని మన సొంత చిత్తముగా మనం మార్చుకోకూడదు. దేవుని చిత్తం బయలుపరచబడినప్పుడు దాని ప్రకారం నడవాలి. బిలాం ప్రవక్తున్నాడు, బాలాకు కొంతమందిని పంపించాడు ఇశ్రాయేలుని శపించడానికి రమ్మని చెప్తే, దేవుడు నాకు సెలవిచ్చింది నేను తెలియచేస్తానని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, వాళ్ళు నా జనులు, నువ్వు వారిని శపించకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. వెంటనే ఆ మాట వచ్చి చెప్పాడు. దేవుని చిత్తం అక్కడ బయలుపరచబడింది. ఆయన వెళ్ళకూడదు అనేది దేవుని చిత్తం ఆడ బయలుపడింది. వారిని శపించకూడదని దేవుని చిత్తం ఆడ బయలుపరచబడింది. అయిపోయింది. దేవుడు తన చిత్తం చెప్పాడు, దాన్ని ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి.
ఆ దేవుని చిత్తమును సొంత చిత్తంగా మార్చకూడదు. ఇంకా ఘనత పొందిన వారిని మరలా ఆయన రెండోసారి పంపిస్తే మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత దానికి లోబడాలి. మరలా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. ఎందుకంటే ఈయనకి వెళ్ళాలన్న ఇష్టం ఉంది కదా లోపల. అందుకేగా మాటి మాటికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఘనత ఇస్తానన్నాడు కదా, ఆయన సన్మానాలు చేస్తానన్నాడు కదా, ఆయన వెండిని బంగారాన్ని ఇస్తానన్నాడు కదా, కానుకలు ఇస్తానన్నాడు కదా అని ఈయనకు మరలా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, పొమ్మని చెప్పాడు, వెళ్ళమని చెప్పాడు. దేవుని చిత్తం ఒకసారి బయలుపడిన తర్వాత ఆగిపోతే బాగుంటుంది కదా. వెళ్ళమంటే వెళ్ళాడు. దేవుడు దారిలోని దూసిన ఖడ్గం చేతబట్టుకొని దేవుని దూత నిలబడుకొని ఉన్నాడు. మరి దేవుని చిత్తం అయితే ఆయన ఖడ్గాన్ని పట్టుకొని ఎందుకుంటాడు అక్కడ? దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆయన చిత్తం అయితే ఎందుకుంటాడు అక్కడ? దేవుని చిత్తాన్ని ఏం చేశాడంటే సొంత చిత్తంగా మార్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చుకొని ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి ఎలా సహోదరులుగా ఉంటారు చెప్పండి? ఆయన సహోదరులుగా ఉండలేదు. దేవుని చిత్తం చేయవారే నేనైనా మీరైనా సహోదరులుగా ఉండగలుగుతాం. గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. ద్రాక్ష తోటలు ఉన్నాయి, దారి చిన్నగా ఉంది, తోటకి గోడలు కట్టారు అటు ఇటు. ఆయన చాలా ఇరుకైన స్థలానికి వెళ్ళి ప్రభు దూత నిలబడ్డాడు కత్తి తీసుకొని. గాడిద ఏం చేసిందంటే ఆ సైడ్గా వచ్చింది, తప్పించుకొని వెళ్ళాలని వచ్చింది. కానీ స్థలం లేక గోడకేసి అదిమినప్పుడు బిలాము కాలు గోడకి అద్దుకొని నలిగిపోయింది, కాలు నలిగింది. కాలు నలగగానే గాడిదని భయంకరంగా కొడుతున్నాడు. అప్పుడు గాడిద మాట్లాడింది, నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను నీ దాననైంది మొదలుకొని ఏ రోజైనా ఇలా చేశానంటే చేయలేదు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు? నువ్వు చేయలేదు ఇలాగా, మరి ఈరోజు ఎందుకు చేశాను? అప్పుడు ఆయన కళ్ళు తెరిస్తే ప్రభుదూత ఆయన ఏమన్నాడో తెలుసునా? నా చేతిలో కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అని చెప్పాడు. ప్రభుదూత చెప్పాడు, నీ చేతిలో కత్తుండి చంపుతా, నా చేతిలో కత్తుండి కూడా తప్పించుకున్నావు ఆ గాడిదను బట్టి అని చెప్పాడు. ఆ గాడిదను బట్టి నా చేతిలో కత్తుండి కూడా తప్పించుకున్నావు నువ్వు, లేకపోతే నిన్ను చంపి దాన్ని బతకనిచ్చింది అని చెప్పాడు. నిన్ను చంపి దాన్ని బతికిచ్చింది. స్వచిత్తం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. సొంత చిత్తం చేసుకుంటే కాళ్ళు నలిగిపోవాల్సి వస్తుంది, తర్వాత గాడిద మాట్లాడాల్సి వస్తుంది. కనీసం గాడిద మాట్లాడదు కదా, అది మాట్లాడుతున్నా సరే ఆయనకి ఇంకా మనోనేత్రాలు వెలగట్లేదు. గాడిద మాట్లాడుతుందే, ఎప్పుడూ మాట్లాడని ఒక గాడిద మాట్లాడుతుందే, ఇప్పుడైనా నేను దేవుని చిత్తంలోనికి రావాలనుకోవట్లా. గాడిద మాట్లాడినా సరే దేవుని చిత్తంలోకి రాడు. సొంత చిత్తం, స్వచిత్తం. ప్రియమైన దేవుని బిడ్డల, ఒకసారి ప్రార్థించినప్పుడు దేవుని చిత్తం నీకు బయలుపడిన తర్వాత దానికి లోబడాలి. అట్టివారే దేవునికి సహోదరులుగా ఉంటారు, వారే ఆయనకి సహోదరులుగా ఉంటారు. దేవుడు మీ కుటుంబంలో సహోదరుడుగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక జ్యేష్ఠుడు, యేసు ప్రభు జ్యేష్ఠుడే, పెద్దవాడు. ఆయన పెద్దవాడుగా మనకు అనుగ్రహించబడ్డాడు సహోదరుడు. ఒక కుటుంబంలో ఒక జ్యేష్ఠుడు పెద్దవాడు ఉంటే ఆయన ఎన్నో భారం, పెద్దవాడి మీద ఎంతో భారం ఉంటుంది. ఆయన వెనకాల తోడబుట్టిన వాళ్ళు ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఇంటిలో ఉన్నటువంటి భారము, బరువు, బాధ్యతలన్నీ పెద్ద కుమారుని మీద మోపబడతాయి. పెద్ద కుమారుని మీద మోపబడతాయి. ఆయన ఈ భారము, బాధ్యతలన్నీ తన మీద వేసుకొని ఆయన వాటిని ముందుకు తీసుకెళ్తాడు. తండ్రి ఎప్పుడైతే బరువు బాధ్యతలు మోయలేని స్థితికి వస్తాడో ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని మీద ఆ బరువు బాధ్యతలు ఏం చేస్తాడు? ఆ బరువు బాధ్యతలు వేస్తాడు. అలాగే మన ప్రభువైన యేసు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కుమారుడు గనుక మీ బరువు బాధ్యతలన్నీ ఆయన మీద వేయండి. ఆయన మీ సహోదరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే సంఘములు కూడా ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు, ఆయన పెద్ద కుమారుడై ఉన్నాడు. సేవలో సంబంధించిన బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన మీద వేయాలి. ఆయనే సమస్తమును భరిస్తాడు ఆయన. మీ కుటుంబాల్లో కూడా ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కుమారుడు ఉంటాడు, జ్యేష్ఠుడు ఉంటాడు. చూడండి, ఇంట్లో తింటాడు, బయట తిరుగుతాడు. ఏం చేస్తాడు? బరువు బాధ్యతలు ఏం పట్టించుకోడు. ఇంట్లో తింటాడు, బయట తిరుగుతుంటాడు. ఇంట్లో పెద్దవాడు కనుక విలువిచ్చి గౌరవించి అందరూ ఆయన రాగానే లేయటము, భయపడటం చేస్తుంటారు. ఇక అందరూ నాకు భయపడుతున్నారని బెదిరించుకుంటా, కళ్ళు ఉరిమి చూసి, గుడ్లు పెద్దవి చేసి భయపెట్టుకుంటా ఇంట్లో తినటం, బయట తిరగటం. మళ్ళీ ఆయన బట్టలు ఉతకాలా, ఐరన్ చేసి పెట్టాలా,
ఆయన సమయానికి అన్నం పెట్టాలా, తింటాడు, ఐరన్ బట్టలు వేసుకుంటాడు, మళ్ళీ బయటికి పోయి తిరిగి వస్తాడు. ఏమైనా ఆదాయం కోసం వెళ్తున్నాడా, కష్టపడుతున్నట్టు ఏమీ లేదు. ఆ సెంటర్లో కాసేపు, ఈ సెంటర్లో కాసేపు, వాళ్ళతో కాసేపు, వీళ్ళతో కాసేపు, ఆ బీచ్లో కాసేపు, ఈ బీచ్లో కాసేపు ఉండి మళ్ళీ ఇంటికి వస్తాడు. పెద్ద కుమారుడి బరువు బాధ్యతలేయి మోసేదేది? బరువు బాధ్యతలు మోసేది ఎక్కడా? ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కష్టపడుతుంటారు, చెల్లెళ్ళు కష్టపడుతుంటారు. ఏదో ఆ ప్రైవేటుగా ఆ షాపులోకి వెళ్ళి 4 గంటలు పని, ఈ షాపులోకి వెళ్ళి 4 గంటలు పని, అక్కడ ఒక 4,000 ఇక్కడ ఒక 4,000 వాళ్ళ ఖర్చులకు ఏమైనా సంపాదించి వాళ్ళు కష్టపడుతుంటే, ఈ జ్యేష్ఠుడు మాత్రం తగునా అంటూ తింటము, తగునా అంటూ తిరగడము, ఒక్క పని పట్టించుకోకుండా, ఇంటి పనులు పట్టించుకోకుండా, బరువు బాధ్యతలు లేకుండా వాళ్ళని దబాయించటం, తిరగటం. చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కుటుంబంలో. రోజుకు ₹1 కూడా ఆదాయం ఉండదు వీళ్ళ ద్వారా. రోజుకు ₹1 కూడా ఆదాయం ఉండదు. ఆడపిల్లలు కష్టపడుతుంటే తింటుంటారు, తమ్ముళ్ళు కష్టపడుతుంటే తింటుంటారు. వృద్ధాప్యానికి వచ్చి ఆ తల్లిదండ్రులు ఏదో వాళ్ళకి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంటే ఆ పింఛన్ కొరకు వాళ్ళని కొట్టి మళ్ళీ ఆ పింఛన్ తీసుకుంటుంటారు. వాళ్ళకి ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కొంచెం జీతం, వాళ్ళు తినియండి, మళ్ళీ దాన్ని కూడా పోయి వాళ్ళని కొట్టి అది లాక్కొచ్చుకోవటం ఎందుకు? నువ్వు ఇంట్లో జ్యేష్ఠుడు కదా, నీకు బరువు బాధ్యతలు ఉండొద్దు, నువ్వు ఇంటి కొరకు కష్టపడొద్దు, నీ వెనకాల పుట్టిన వాళ్ళందరికీ బరువు బాధ్యతలు అవన్నీ వాళ్ళ కర్తవ్యాలు, వాళ్ళకి చేయాల్సినవి, వాళ్ళ చదువులు, వారి పెళ్ళిళ్ళు, వాళ్ళ శుభకార్యాలు జరిగించాల్సిన బాధ్యత నీ మీద లేదు. అన్నీ దిగదెరుచుకొని ఏమీ పట్టదన్నట్టుగా జ్యేష్ఠుడు వండుకొని నువ్వు అలా తిరుగుతుంటే నువ్వు సహోదరుడు అంటారా నిన్ను? నేనేదో అంటున్నానే మీరు అనుకోవద్దు. ఏ విధం చేతనైనను దేవుని వాక్యం బోధించి సరిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక మేము చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నాడు, మా సంగతి ఎందుకు అంటే, నీ సంగతే కావాలి మాకు, ఇంకెవరి సంగతి? నా సంగతి ఎందుకంటే నీ సంగతే. మరి ఒక బాధ్యత, ఒక బరువు బాధ్యత అనేది ఉండాలి. సహోదరుడిగా నీ ఒక ఇంటిలో ఉన్నప్పుడు నీవు చేయవలసింది చేసి భారం నష్టమైన లాభమైన అది మోయాలి. యేసు ప్రభు మన భారం భరించలేదా? మన భారములన్నీ ఆయన మీద మోపబడితే ఆయన మోసుకొని వెళ్ళలేదా? ఆయన సహోదరుడు కనుకనే మోసుకొని వెళ్ళాడు. ఆయన సహోదరుడు కనుకనే మన బాధ్యతలన్నీ ఆయన భరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు సహోదరులుగా ఉండాలంటే ఆయన చిత్తం చేయాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దురదశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడని సామెతలో రాయబడింది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దురదశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? సహోదరుడుగా మారుతున్నాడు. స్నేహితుడే సహోదరుడు అవుతున్నాడు, స్నేహితుడే సహోదరుడు అవుతున్నాడు. మన స్నేహితుడు ఎవరు? మన స్నేహితుడు ఎవరు? ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు, యేసయ్య, ఆయన మన స్నేహితుడు. సినిమాలు తీసేవాళ్ళు కాదు మనకు స్నేహితులు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు మన స్నేహితులు. ఎవరితో స్నేహం చేస్తున్నాం? కొంతమందికి స్నేహితులు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు ఉంటారు. ఈ బజార్కి పోతే ఆ బజార్లో స్నేహితులు ఉంటారు, ఆ రైల్వే స్టేషన్ పోతే ఆడ స్నేహితులు ఉంటారు, బస్ స్టాండ్కి పోతే ఆడ స్నేహితులు. ఎక్కడ ఇల్లు పరిచయం అయ్యారంటే వాడు రైల్వే స్టేషన్లో ట్రైన్లో స్నేహితుడు, ఈడు బస్సులో స్నేహితుడు, ఆడ స్నేహితుడు, ఈడ స్నేహితుడు. మంచిది, కలిగిన వారికి అందరూ చుట్టాలి అన్నట్టుగా నీకు లోకమంతా స్నేహితులే. ఎవరు మన స్నేహితుడు? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎవరితో మన స్నేహాన్ని కలుపుతున్నాం? మనకెవరు స్నేహంగా ఉండాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్నేహితుడు. ఆయన యేసయ్య చెప్పాడు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నాకు స్నేహితులై ఉన్నారు. మనం ఆయనకు స్నేహితులం, మనకు ఆయన స్నేహితుడు, ఆయనకు మనం స్నేహితులం. ఫ్రెండ్షిప్ డే వచ్చింది, స్నేహితుల దినోత్సవం వచ్చింది. యేసు ప్రభువును స్నేహంగా ఎంచుకున్నావా? నా స్నేహితుడు యేసయ్య,
అని ఆ రోజు నీ స్నేహితునితో ఏదైనా ఒక 10 నిమిషాలు మోకరించి నువ్వు చెప్పుకున్నావా? చెప్పుకోలా. వాళ్ళు ఎవరో ఉంటారు కదా, అక్కడక్కడ తిరిగే స్నేహితులు, లోకంలో ఉన్న స్నేహితులు, వాళ్ళకు ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా, హ్యాపీ. ముఖ్య స్నేహితుని అసలు నమ్మొద్దని ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ నీ కొంప ముంచుతారని రాయబడింది వాక్యంలో. వాళ్ళందరూ నీ కొంప ముంచుతారు. యేసయ్యతో స్నేహం చేయి, నీ కొంప పైకి లేపుతాడు ఆయన. ఆయన మన స్నేహితుడై ఉండాలి, ఆయనతో మన స్నేహం చెయ్యాలి. అప్పుడు ఆయన మనకేమవుతున్నాడు? సహోదరుడుగా మార్చబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అప్పుడు మనకేమవుతాడంటే సహోదరుడుగా మార్చబడతాడు. ఆయన చిత్తము చెయ్యువారు, ఆయనతో స్నేహం చెయ్యువారికి ఆయన సహోదరుడయ్యాడు. ఒబేదేదేమో ఇంటికి దేవుడు సహోదరుడయ్యాడంటే ఆయన చిత్తము, ఆయనతో స్నేహం ఉంది కనుకనే ఆ ఇంటికి ఆయన సహోదరుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను? ఒబేదేదేముకి ఇచ్చిన మొదటి కుమారుడు అర్థం ఏమై ఉన్నది? యెహోవా ఆలకించువాడు. రెండోది యెహోవా ఇచ్చువాడు. మూడోది యెహోవా సహోదరుడై ఉన్నాడు. నాలుగో విషయం చెప్తాను, షాకారు. ఆయనకి ఇచ్చిన 4వ కుమారుడు షాకారు. షాకారు అంటే అర్థం ఏంటంటే జీతము, జీతం లేక సరుకులు. ఏంటి? సరుకులు అయిపోయినాయి అంటారు చూడండి. సరుకులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆయనకి ఇచ్చిన 4వ కుమారుని పేరు షాకారు, అంటే జీతము లేకపోతే సరుకులు. దేవుడు నీ ఇంట్లో ఉంటే అన్ని సరుకులు ఇస్తాడు ఆయన. ఆయన నీకు జీతం ఇస్తాడు. ప్రభువు నీకు జీతం ఇస్తాడు. మేము మందిర్లో సేవలు చేస్తున్నామండి, మందిర్లో పరిచర్యలు చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, మాకు ఎవరిస్తారు జీతం అంటే ప్రభు ఇస్తాడు జీతం. ఎవరిస్తారు జీతం? ప్రభు ఇస్తాడు. మనుషుల ద్వారా మనం జీతం పొందటం కాదు, దేవుడే మనకు జీతం ఇస్తాడని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. జీతం ఎప్పుడు పుచ్చుకుంటారంటే చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటారు. కష్టమే లేకుండా జీతం కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు ఒబేదేదేముకి జీతం ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు ఆయనకి జీతం? దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన మందస్సం ఆయన ఇంట్లో ఉంది. ఒబేదేదేము యొక్క ఇంటిలో దేవుని మందస్సం ఉన్నది కనుక దేవుడు ఆయనకి జీతం ఇస్తున్నాడు. దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటే దేవుడు నీకు జీతం ఇస్తాడు. నాటువాడైనా నీళ్లు పోయేవాడైనా ఒక్కటే. చేసిన కష్టము కొలది వాళ్ళు ఏం పుచ్చుకుంటారు? జీతం పుచ్చుకుంటారు. నాటువాడైనా నీళ్లు పోయేవాడైనా ఒక్కటే. చూడండి, నాటేవానికి నీళ్లు పోసేవానికి కొంచెం పని తక్కువే ఉంటుంది. కానీ ఏమీ లేని స్థితిలో బీడుబారిపోయినటువంటి భూమి మీద మొళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలురక్క చెట్లు మొలిసి ఉన్నప్పుడు వాటన్నిటినీ తీసి పొలాన్ని శుభ్రపరిచి దున్నువాడు ఎక్కువ ప్రయాసపడతాడు. ఎందుకంటే అది ఆరంభం కనుక. అతను ఎంతో కష్టపడతాడు, అతను ఎంతో శ్రమ పడతాడు. కానీ తగిన ఫలితం అతను అనుభవించలేడు ఆ స్థితిలో. అది దున్ని అంత బాగు చేయాలి కదా, నాటాలి కదా, నీళ్లు పోయాలి కదా, ఆ మొక్క పెరగాలి కదా, అది ఎప్పుడో ఫలం ఇస్తుంది. కానీ ఆ ఫలం అనేది అనుభవించకుండానే అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కొంతమంది కష్టపడతారు, కొంతమంది శ్రమ పడతారు. ఆ తర్వాత పొలం దున్ని అంతా సాగు చేసినాక నాటే ఒక వ్యక్తి వస్తాడు, విత్తనం వేసి నాటే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన విత్తనం వేసి నాటుతాడు. నాటిన తర్వాత ఆ మొక్క పెరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోతే నీరు కట్టేవాళ్ళు, ఎరువులు వేసేవాళ్ళు వస్తారు. మొక్కకి పురుగు ఆడకుండా మందులు స్ప్రే చేసేవాళ్ళు వస్తారు. కనుక వాళ్ళకి పెద్ద అంత ప్రయాసం ఉండదు. కానీ మొక్క ఎదిగి ఫలం ఇచ్చే టయానికి వేరొకరు వస్తారు. వాళ్ళు ఫలాలు కోసుకొని తింటారు. ఆ మొక్క ఫలం అనుభవిస్తారు. వాళ్ళకి ఇంకా ఏం పని ఉండదు. వాళ్ళు కాసిన ఫలాలు కోసుకొని తింటమే.
అయినా సరే వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, ఎవరన్నా కోసిస్తే బాగుండు అనుకుంటారు. సరేలే అని ఎవరన్నా చూసి కోసిస్తే గనక, కోసిచ్చిన మరలా కట్ చేసి ఇస్తే బాగుండు అనుకుంటారు. సరే నేను కట్ చేసి ఇస్తే తినిపిస్తే బాగుండు కదా అనుకుంటారు. అంత సోమరిపోతుంది. మొదట వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు తీసి ఒంటి మీద ఉన్న బట్టలు కూడా బురద పోసుకొని చెమట కార్చి బురదలో బురద ఆ విధంగా కష్టపడ్డారు. ఆఖరిలో వచ్చినటువంటి వారు పని తక్కువ కదా, ఫలించిన ఫలాలు కూడా కోసుకొని తినడానికి కష్టమైపోయి ఎవరన్నా కోసి కట్ చేసి తినిపిస్తే బాగుండు అనుకుంటారు. అలాంటి సోమరితనం. జీతం ఎవరికి వస్తుంది? జీతం ఎవరికి వస్తుందండి? చేసిన కష్టము కొలది ప్రభువు నీకు జీతం ఇస్తాడు. సియోను వాసి జడియకుమో, పిలిచినవాడు నమ్మదగినవాడు, చేసిన సేవను మరువక ఆదరించి బహుమతు ఎన్నో ఇచ్చును. చేసిన సేవను మరువక ఆదరించి బహుమతు ఎన్నో ఇచ్చును. షారోను రోజాయసే పరిపూర్ణ సుందరుడు, ప్రేమమూర్తి ఆదరించువాడని ప్రాణ ప్రియుని కనుగొంటి. అడవులైనా లోయలైనా నా ప్రియుని వెంట వెళ్ళెదను. సియోను వాసి జడియకుమో, పిలిచినవాడు నమ్మదగినవాడు. సియోను వాసి జడియకుమో, పిలిచినవాడు నమ్మదగినవాడు, చేసిన సేవను మరువక ఆదరించి బహుమతు ఎన్నో ఇచ్చును. చేసిన సేవను మరువక ఆదరించి బహుమతు ఎన్నో ఇచ్చును. షారోను రోజాయసే పరిపూర్ణ సుందరుడు. ఆమేన్, హల్లెలూయా. కష్టము కొలది జీతమును పుచ్చుకుంటాం. మనం ఎంత కష్టపడతామో దేవుడు అంత జీతం మనకిస్తారు. పొలం దున్నినప్పుడు ఫలితం ఉండదు, నాటినప్పుడు ఫలితం ఉండదు, నీరు పోసినప్పుడు ఫలితం ఉండదు. కానీ ఈ ప్రయాస అంతా కూడా, ఈ కష్టం అంతా కూడా దానికి లెక్క కట్టి జీతము ప్రభు దగ్గర ఉంటుంది. ప్రభు దగ్గర ఉంటుంది. అదే 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చు. నీవు చేసిన పని నిలవబడాలి. నీవు చేసిన పని నిలవబడాలి, అప్పుడు నువ్వు జీతాన్ని పుచ్చుకుంటావు. చాలామంది పని చేస్తారు, ఆ పని స్పాయిల్ అయిపోతుంటుంది, నిలబడదు. బాబేలు గోపురం కట్టాలనుకున్నారు, కానీ అది కట్టలేదు, దానికి జీతం ఉండదు. ఎందుకంటే అది విఫలమైపోయింది, తారుమారైపోయింది. చాలామంది జీవితాలు బాబేలు గోపురం కట్టినట్టుగా ఉంటున్నాయి, బాబేలు గోపురం కట్టినట్టుగానే ఉంటున్నాయి, దానికి జీతం ఉండదు. నీవు కట్టినటువంటి ఆ పనికి నీకు జీతం ఉంటుంది. నీవు ఏ పునాది మీద కడుతున్నా, ఎలా కడుతున్నావు? రాయితో కడుతున్నావా, కర్రతో కడుతున్నావా, కోయికాలతో కడుతున్నావా, వెండితో కడుతున్నావా, బంగారంతో కడుతున్నావా? నీవు కట్టిన పనిని ఒక రోజున అగ్ని పరీక్షిస్తుంది. మనం దేనితో కడుతున్నామో, దేనితో మన జీవితాన్ని కట్టుకుంటున్నామో, అగ్ని ఒక రోజున వచ్చి దాన్ని పరీక్షిస్తుంది. నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావో, ఏ దొరికిందిలే కొయ్యకాలు ఊరికని కొయ్యకాలతో కట్టుకుంటున్నావా, రాళ్ళు ఉన్నాయి నేను రాళ్ళతో కట్టుకుంటున్నావా? ఒక రోజున అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. ఆ రోజున నీ పనికి ఒక పరీక్ష వచ్చినప్పుడు నిలవబడాలి. నువ్వు కట్టింది నిలవబడితే అప్పుడు నీకేముంటుంది?
జీతం ఉంటుంది. నువ్వు కట్టినది నిలబడినప్పుడే నీకు జీతం ఉంటుంది. అది నిలబడలేదనుకో నీకు జీతం ఎలా ఉంటుంది? ప్రతి వాని క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీతం ఇచ్చేదానికి ప్రభు రాబోతున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు ప్రభు. మన కష్టానికి మన ఫలితానికి మనం అనుకోవచ్చు, నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డానండి, నాకెవరు జీతం ఇచ్చారు, నన్నెవరు గుర్తించారు, నన్నెవరు జ్ఞాపకం చేసుకున్నారని నువ్వు అనుకోవచ్చు. లేదు, నువ్వు చేసిన కష్టం అంతటి జీతము ప్రభు దగ్గర ఉంది. అది ప్రభు తీసుకొని రాబోతున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆ జీతాన్ని ప్రభు తీసుకొని రాబోతున్నాడు. కనుక ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా నీకు ప్రభు నీ జీతం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రతిఫలం నీకు ఇస్తాడు. 3 నెలలు ఒబేదేదేము ఇంట్లో మందసం ఉంటే దేవుడు ఆయనకి జీతం ఇచ్చాడు, ఆయనకి సరుకులు ఇచ్చాడు. మనకెన్నో సరుకులు కావాలి, మనకెన్నో సరుకులు కావాలి. శరీరం పోషించబడేదానికి సరుకులు కావాలి, మన ఆత్మ పోషించబడేదానికి కూడా మనకు సరుకులు కావాలి. మన అవసరతలు ఉంటాయి, మన అక్కర్లు ఉంటాయి. సరుకులన్నీ కూడా ప్రభు సమకూరుస్తారు. మన అక్కర ఎరిగినవాడు ఆయన, మన అవసరత ఎరిగినవాడు ఆయన. మీకు ఏమేమి కావాలో మీ పరలోకపు తండ్రికి అవన్నీ తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనకు తెలుసు కనుక ఆయన అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నేను 4 కుమారుల గురించి చెప్పాను, 4 అర్థాలు చెప్పాను. ఈ 4 అర్థాలకు సంబంధించిన విషయాలు మీరు విన్నారు. మీ ఇంటిలో దేవుడు ఆలకించువాడై ఉండాలి, మీకు ఇచ్చువాడై ఉండాలి, మీకు సహోదరుడుగా ఉండాలి, మీకు జీతం సిద్ధపరచువాడై ఉండాలి. కనుక ఇది మీకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. మిగిలిన సందేశాన్ని వచ్చే వారం మనం ఏందో ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రం ప్రభు. ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు, ఆయన ఆశీర్వదించి కుమారులను మీరు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన అర్థములతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీ మాటలన్నీ నా హృదయములో ఫలించాలి, నా కుటుంబంలో నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు తన మాటలు తన వాక్యము నీ పట్ల నెరవేర్చబోతున్నారు. నీ పట్ల ప్రభు కార్యం చేయబోతున్నారు. నా కుటుంబంలో ఆలకించే దేవుడివై మీరు ఉండాలి ప్రభువా. నా మొర నీవు ఆలకించకపోతే ఎవరు ఆలకిస్తారు నాయన? నీ మొర మనుషులు ఆలకించకపోవచ్చు, నీతో ఉన్నవారే నీ మొర ఆలకించకపోవచ్చు. అందరి మొర ఆలకించేవాడు దేవుడు, ఆయన నీ కుటుంబంలో ఉండాలి. మొర ఆలకించే దేవుడు నీ కుటుంబంలో ఉండాలి. ఆలకించే దేవుడు ఆయన, చెర నుంచి విడిపించే దేవుడు ఆయన, నీ కష్టకాలాన్ని పోగొట్టే దేవుడు ఆయన, నీకు విడుదల ఇచ్చేవాడు ఆయన. మరి ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఈ ఉదయకాలం మన మధ్యలో ఉన్నాడు ఆయన.